Hello everyone, welcome back to our channel Money Factory. ఈ రోజు మీ అందరి కోసం ది బ్యూటిఫుల్ బిజినెస్ ఆపర్చునిటీని ఒకటైతే తీసుకొచ్చేసారండి. అదేంటంటారా, ఈ రోజు మనం వచ్చేసి చెర్లపల్లిలో ఉన్న టెక్1 టెక్నాలజీస్ ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర ఉన్నామండి. వీళ్ళ దగ్గర ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ వెహికల్స్ అన్నిటికీ సంబంధించిన చిన్న మిషనరీ నుండి పెద్ద మిషనరీ వరకు ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అండ్ వీళ్ళు అంతే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రాంచైజ్ అండ్ డీలర్షిప్ కూడా 0% ఇన్వెస్ట్మెంట్ తోటే ఇచ్చేస్తున్నారండి. స్టార్టింగ్ జస్ట్ 1 lakh రూపీ పెట్టి ప్రొడక్ట్స్ తీసుకుంటే చాలు. ఫ్రాంచైజ్ కి ఎలాంటి ఎక్స్ట్రా అమౌంట్ అనేది తీసుకోవడం లేదన్నమాట. లోపలికి వెళ్ళి ఇక్కడ వేయింగ్ మిషన్స్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ ఫ్రాంచైజ్ అండ్ డీలర్షిప్ గురించి అన్ని డీటెయిల్స్ సార్ అడిగి తెలుసుకుందాం. ప్రెసెంట్ టెక్1 టెక్నాలజీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోపల అయితే ఉన్నాం. మన పక్కన రామ్కోట్ రెడ్డి గారు ఎండి గారు అయితే ఉన్నారు. సార్ అడిగి అసలు ఫ్రాంచైజ్ డీలర్షిప్ గురించి ఇందాక మీకు చెప్పాను కదండి, 0% ఇన్వెస్ట్మెంట్ తోటి అయితే ఎక్స్ట్రా అమౌంట్ కట్టకుండా జస్ట్ 1 lakh రూపీ తోటే మీరు డీలర్షిప్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. అసలు దీని ప్రాసెస్ ఎలా ఉంటది, వేయింగ్ మిషన్స్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, మనకి ఏ వేయింగ్ మిషన్స్ ఇక్కడ దొరుకుతాయి అనేది సార్ అడిగి తెలుసుకుందాం. హలో సార్. సార్ అసలు ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి సార్? మేము చేయడం కూడా ఫస్ట్ టైం అనమాట. వేయింగ్ మిషన్ లో నార్మల్ గా మనము బయట సేల్ చేయడం చూస్తుంటాం కానీ డీలర్షిప్ ఫ్రాంచైజ్ అది మళ్ళీ 0% ఫ్రాంచైజ్ తోటి ఇవ్వడం అనేది చాలా గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు బిజినెస్ చేసే వాళ్ళకి. ఆల్ ఓవర్ ఇండియా కూడా ఇస్తున్నారు అన్నారు కదా సార్, ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇది? యాక్చువల్ గా మేము ఎవరైతే విలేజ్ లో గానీ ఇలా సిటీలో గానీ ఎంప్లాయ్మెంట్ ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మేము గుడ్ అవకాశాన్ని కల్పిస్తున్నామండి. ఎవరు కూడా మాకేమి డిపాజిట్ చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. వాళ్ళు ఏదైతే మా దగ్గర 1 lakh ఫస్ట్ పర్చేజ్ చేయాలన్నమాట. వాళ్ళకి ఈ ఫీల్డ్ లో కొత్త అయితే మేము వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తాం. ట్రైనింగ్ కూడా ఇస్తాం అనమాట. ఎవరు ఆల్రెడీ ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ కొంతమంది ఉంటారు. కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా మేము మా కంపెనీలో ఒక 10 days ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాము. ఆ తర్వాత ఏదైనా ఫీల్డ్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా గానీ మా బ్యాక్ గ్రౌండ్ టీమ్ వచ్చేసి వాళ్ళకి కంటిన్యూగా వీడియో కాల్స్ లో గానీ లేదా వాట్సాప్ లో కాల్ చేసి కంటిన్యూగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. ప్రజెంట్ మొత్తం ఆన్లైన్ అయిపోయింది కదా సార్. ఆన్లైన్ లో చాలా మంది ఇంత దూరం ఎందుకు రావాలి, ఆన్లైన్ లో కూడా చూపిస్తే బెటర్ అని అనుకుంటా. వీడియో కాల్ ఫెసిలిటీ కానీ ఉన్నాయండి. వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది. ఏ డౌట్ వచ్చినా గానీ మా బ్యాక్ అండ్ టీమ్ ఉందండి. వాళ్ళు కంటిన్యూ వాళ్ళు 24 hours సపోర్ట్ చేస్తూనే ఉంటారు. కస్టమర్ ఎక్కడ ఇబ్బంది రానియరు. మీకు సెపరేట్ వెబ్సైట్ లాంటివి ఏమైనా ఉన్నాయా? వెబ్సైట్ ఉందండి మాకు. టెక్1 వెబ్సైట్ కూడా ఉంది ఆల్రెడీ. ప్లస్ ఆల్రెడీ ప్రతి జిల్లాలో మాకు డీలర్స్ ఉన్నారు ఆల్రెడీ. ఇంకా మనం మండల్ లెవెల్లోకి వెళ్ళి కూడా ఇంకా ఎవరైతే జాబ్ కూడా చూస్తారో వాళ్ళందరూ బిజినెస్ లో తీసుకొద్దామని. ఓకే అండి, మీరు ఏ మారుమూల గ్రామంలో ఉన్న జాబ్స్ ప్రెసెంట్ అయితే ఏ వచ్చిన తర్వాత చాలా జాబ్స్ అనేది పోయినాయి. ఐటీ వాళ్ళకి కూడా చాలా జాబ్స్ విషయంలో ప్రాబ్లం అవుతుందండి. మీరు ఏ చిన్న పల్లెటూరులో ఉన్నా కూడా జస్ట్ మీ దగ్గర 1 lakh రూపీ ఉంటే చాలు. ఇన్వెస్ట్మెంట్ చేసి మంచిగా డీలర్షిప్ ఫ్రాంచైజ్ కూడా తీసుకోవచ్చండి. అండ్ ఫ్రాంచైజ్ కి మనం వేరే బిజినెస్ చూస్తే 4 lakhs 5 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి కంపల్సరీ అంటారు. ఇక్కడైతే 0 ఇన్వెస్ట్మెంట్ అండి. స్పెషల్లీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ప్రొడక్ట్ ఏదైతే తీసుకుంటారో దానికే అమౌంట్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మనకు చిన్న వెజిటేబుల్స్ కి సంబంధించిన వేయింగ్ మిషన్ నుండి, ఇంట్లో యూజ్ చేసే వేయింగ్ మిషన్ కాడి నుండి పెద్ద పెద్ద లారీస్ కానీ ట్రక్స్ కానీ వాటికి కూడా వేయింగ్ మిషన్స్ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా చూపించేస్తాను మీకు మొత్తం, ఎందుకంటే క్లియర్ గా ఉంటుంది. అండ్ వీళ్ళకి సపరేట్ వెబ్సైట్ కూడా ఉందండి. మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే వెబ్సైట్ లో కూడా లాగిన్ అయి చూసుకోవచ్చు. అండ్ స్టార్టింగ్ ఎలా ఉంటుంది సార్ వేయింగ్ మిషన్స్ ప్రైజెస్ కానీ? స్టార్టింగ్ అంటే మన దగ్గర ఫస్ట్ 1500 దగ్గర నుంచి 18 lakhs దాకా ఉన్నాయి. 18 lakhs దాకా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ కిచెన్ లో వాడతారు 1500 స్టార్టింగ్ ప్రైస్. అదే లారీ వేబిజీ ఉంది, దాంట్లో సైజ్ ని బట్టి ఫ్లాట్ఫామ్ బట్టి ప్రైస్ మారుతా ఉంది. వాళ్ళందరూ ఇవన్నీ కూడా ఏంటంటే కస్టమర్ ఎలా అయితే కావాలి దాన్ని బట్టి మనం కస్టమైజ్ చేస్తాం. మనం కస్టమర్ సపోజ్ చిన్నది పెద్దగా అలా మొత్తం ఏదైనా చేయొచ్చు మనం. అండ్ సార్ ఇంకో మెయిన్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ 1500 రూపీస్ అయితే తీసుకోవచ్చు, ఎందుకంటే తక్కువ బడ్జెట్ కాబట్టి 1 lakh లో ఇన్ని ప్రొడక్ట్స్ వస్తాయి కాబట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు లారీ వేయింగ్ మిషన్స్ అనుకోండి లాక్స్ లో ఉంటది, అది ఎక్కువ మిషన్స్ పర్చేస్ చేయలేరు కదా. మాకు ఒకటే కావాలి అన్నారు అనుకోండి ఎవరైనా. ఇప్పుడు లారీ వేయింగ్ అంటే మేడం డైరెక్ట్ మన ఎవరైతే ఫ్రాంచైజ్ వాళ్ళు కొనాల్సిన పని లేదు. డైరెక్ట్ కస్టమర్ ని డైరెక్ట్ గా మా కంపెనీ మాకు తీసుకొస్తారన్నమాట. వాళ్ళ ద్వారా వచ్చే ఇన్కమ్ అక్కడ వాళ్ళకి మేము డైవర్ట్ చేస్తాం. కంపెనీ పర్సెంటేజ్ డైవర్ట్ చేస్తాం అనమాట. ఎందుకంటే వేబిజీ ఆల్రెడీ స్టాక్ పెట్టరు ఎవరు. సపోజ్ కస్టమర్ కూడా వాళ్ళ సైజులు బట్టి కెపాసిటీ బట్టి మారుతా ఉంటది. అప్పుడు ఎప్పుడైతే కస్టమర్ కన్ఫర్మ్ చేసామో మేము బ్యాక్ సైడ్ నుంచి మేము సపోర్ట్ చేస్తాం అతనికి కూడా. అతను వేబిజీలు దానికి నాలెడ్జ్ లేకపోయినా కానీ మేము కంపెనీ నుంచి అక్కడికి వెళ్ళి మార్కింగ్ వేయటం, అక్కడ వాళ్ళ అంత ప్లానింగ్ అంతా మేమే ఇస్తాం అతనికి. ఏది కస్టమర్ గా మేము డైరెక్ట్ ప్లానింగ్ ఇస్తాం అనమాట. ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పని లేదు. చాలా మందికి ఏంటంటే సార్ బిజినెస్ అనేది ఒక లాస్ అనే అపోహలు ఉంటారు. ఎందుకంటే అదొక ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తెలుసు అప్ అండ్ డౌన్స్ అనేది కంపల్సరీ ఉంటాయి. ఓసారి ప్రాఫిట్ ఇచ్చిన ఒకసారి లాస్ వచ్చినా మళ్ళీ ప్రాఫిట్స్ వస్తాయి, గెయిన్ అవ్వచ్చు అని ఉంటది. అంటే చాలా మంది ఏంటంటే జాబ్ పోయింది బిజినెస్ చేయాలి కానీ ఏ బిజినెస్ చేస్తే బాగుంటది, మాకు లాస్ట్ టైం బిజినెస్ అయితే బాగుంటది అని అనుకుంటారు. కరెక్ట్, మాకు మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ఇప్పుడు ఏంటి మన బిజినెస్ ఏంటంటే ఉంటే మన దగ్గర వస్తువు అని ఉంటది, అమౌంట్
లాస్ అయిపోయేది ఏమీ లేదు అసలు మన దగ్గర 100% గ్యారంటీ బిజినెస్. అండ్ ఇంకోటి ఎక్స్పైరీ లేని ఐటమ్ ఏదైనా అంటే ఈ ప్రోడక్ట్ అండి. మనం ఫుడ్ తీసుకున్నా, క్లాత్స్ తీసుకున్నా, ఏదైనా కూడా ఎక్స్పైరీ అనేది కంపల్సరీ ఉంటది. దీనికి ఎక్స్పైరీ అనేది లేదనమాట అసలు. 100% రీపేమెంట్ ప్లస్ విత్ ప్రాఫిట్ తోనే. నేను చెప్తాను మీకు, గోల్డ్ అన్న ఇవాళ రేపు రేట్ తగ్గిద్దాం కానీ మా వస్తువు ఎప్పటికైనా పైకే ఉంటుంది అనమాట. బంగారం కంటే విలువైంది నా వ్యాపారం. భూమి మీద మనుషులు ఉన్నంత వరకు వీటి యూజ్ అనేది కంపల్సరీ ఉంటదండి. మనం ఉన్నంత వరకు అవి మనతో పాటు ఉంటాయి కాబట్టి లాస్ లేని ప్రాఫిట్, 100% ప్రాఫిట్ అండి, నాది గ్యారంటీ. మీరు వన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని విజిట్ చేసిన తర్వాత మీరే చెప్తారు. ఎందుకంటే సార్ కూడా మంచి డెమో కూడా ఇస్తారు, మీకు ఎట్లా బిజినెస్ చెయ్యాలి. ట్రైనింగ్ ఇప్పిద్దాం మేడం, ఒక 1 వీక్ 10 days ట్రైనింగ్ ఇంట్రెస్ట్ పెట్టుకుందాం. వాళ్ళ ఫుడ్ అకామిడేషన్ మొత్తం మేమే చూసుకుంటాము. మొత్తం మీరే, ఇంకా షెల్టర్ కూడా మీరే ఇచ్చేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఒకటేంటంటే కష్టపడే మనస్తత్వం, ఏదైనా సాధించే తపన ఉండాలి. అవును, ఈజీ కాదు మేడం. పేషెన్స్ ఇంపార్టెంట్ అండి. ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేస్తున్నామంటే పేషెన్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒక స్టార్ట్ చేయగా లక్షల్లో లాభాలు వచ్చే ఏది ఉండదండి. డే బై డే మనం గ్రోత్, మనం చేసే ప్రమోషన్, మనం చేసే హార్డ్ వర్క్ ని బట్టే బిజినెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సార్ మీకు ఈ ఫీల్డ్ ఎన్ని ఇయర్స్ ఉంది ఎక్స్పీరియన్స్? మొత్తం 27 years రన్నింగ్ అండి. ఇప్పుడు 27 నుంచి సేమ్ ఇదే ఫీల్డ్ లో ఉన్నాను. స్టార్టింగ్ ఎగ్జిక్యూటివ్ స్టార్ట్ అయ్యాను, తర్వాత వేరే కంపెనీ బ్రాంచ్ మేనేజర్ చేశాను. ఆ తర్వాత మన ఓన్ గా ఒక 12 years బ్యాక్ మన ఓన్ గా స్టార్ట్ చేసుకున్నాము. అప్పటి నుంచి కంటిన్యూగా మన బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాము. సార్ ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకు మీరు ఏం చెప్తారు సార్ మీ ఓన్ ఎక్స్పీరియన్స్ తో? నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఇవాళ ఎట్లా యూత్ ఎక్కువ మంది కూడా ఇవాళ వచ్చామా రేపు ఒకరోజు సక్సెస్ అయ్యే ఆలోచనలు ఉన్నారు. అవునవును, ఇప్పుడు ఒక పేషెన్సీ లేదనమాట. మనకి ఏంటంటే వచ్చామంటే ఒక మినిమం కొంత 2 months 3 months 4 months కొంచెం చూసిన తర్వాత దానికి ఒక ఐడియా వచ్చింది మనకి, దీంట్లో మనం చేయగలమన్న నమ్మకం ఉంటుంది. మూడేది మాది ఉంటే అతని దగ్గర వస్తువు ఉంటుంది, అమౌంట్ అని ఉంటుంది, లాస్ ఏమీ లేదు. ఒక ఆఫ్టర్ 10 years తర్వాత తుప్పు పట్టింది ఏమైనా అయిందన్నా డిస్మాంటిల్ చేసి కూడా మనం ఇంకో దాన్ని అవసరం లేదు. అతను లాస్ట్ నా వల్ల కాదు అనుకుంటే 3-6 months తర్వాత మా ప్రోడక్ట్ మాకు రిటర్న్ ఇచ్చి మేము డబ్బులు ఇస్తాం. ఓహో, అది కూడా ఉంది. అది కూడా మాకు ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఉంది మా బిజినెస్ మీద, పక్కా కాన్ఫిడెన్స్ ఉంది. వచ్చే అతను ఏ విధమైన లాస్ చేసే అవసరం కూడా లేదు. చూస్తున్నారు కదండి ఇంత మంచి ఆపర్చునిటీ ఎవరు ఎందుకంటే ఎవరైనా వన్స్ పర్చేస్ చేసిన తర్వాత కంపెనీ వాళ్ళు మేము బైబ్యాక్ తీసుకోమని చెప్తారు. అవునవునవును, రీప్లేస్మెంట్ అనేది ఉండదండి, 1 time ఇన్వెస్ట్మెంట్ అని చెప్తారు. కానీ సార్ మంచిగా మీకు ఒకవేళ సేల్ అవ్వకపోతే కూడా తన ప్రొడక్ట్ తను తీసుకుంటాను, మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తానని చెప్తున్నారు. ఎందుకు ఇంత గ్యారంటీ చెప్తున్నారంటే ఆ సేల్ అయ్యే వీళ్ళ ప్రొడక్ట్ పైన వీళ్ళకున్న నమ్మకం ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% అయింది మేడం. అసలు దాంట్లో ఆలోచించే పని అసలు ఆ థాట్ అందరూ రానుకుంటారు. వాళ్ళే మళ్ళీ మా దగ్గర కంటిన్యూ బిజినెస్ చేస్తారు. ఇప్పుడు మా దగ్గర ట్రైనింగ్ చేసుకుని నా దగ్గర ఎంప్లాయ్ చేసిన వాళ్ళందరూ కూడా 20 members సొంత కంపెనీలు పెట్టుకున్నారు. నా దగ్గర పనిచేసి నేను మేనేజర్ ఉన్నప్పుడు కానీ మా కంపెనీలు పనిచేసిన అందరూ కూడా 20 members సొంత కంపెనీలు పెట్టుకోవడం, వాళ్ళు డెవలప్ అయ్యారు. అలాగే ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా అక్కడ వెళ్ళొచ్చు చెప్పలేం, వాళ్ళకు వాళ్ళ హార్డ్ వర్క్ బట్టి. ఏదైనా హార్డ్ వర్క్ సార్, మనం లక్ అనే దానికన్నా మనం చేసే హార్డ్ వర్క్ ఇంపార్టెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా అందరూ వెళ్ళొచ్చాం చెప్పలేం మనం, వెళ్ళిపోవచ్చు. మీరు 27 years నుండి స్టెప్ బై స్టెప్ గ్రోత్ అవుతూ వస్తారు. ఈ రోజు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీ చేతిలో ఉంది ఈ రోజు. అవునవును. అంటే ఇంకా దీనికి సంబంధించి సార్ మెయిన్ వారంటీ అడుగుతారు కదా, మన కంపెనీ నుంచి మేము 1 year ప్రొవైడ్ చేస్తామండి. 1 year బ్యాటరీకి, తర్వాత మదర్ బోర్డ్ ఏదైనా కానీ 1 year గ్యారంటీ ఉంటుంది. కస్టమర్ సైడ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ రీప్లేస్ ఇస్తాం మేము వితౌట్ కాస్ట్ రీప్లేస్మెంట్ చేస్తాం. ఫ్రీ సర్వీసెస్ అవైలబుల్ గా ఉంటాయి. ఫ్రీ సర్వీస్ చేస్తారు. ఏ మిషనరీ పైన 1 year వారంటీ కంపల్సరీ. 1 year వారంటీ. బేబీజీ అయితే 5 years వారంటీ. ఓకే, బేబీజీ అయితే 5 years వారంటీ. ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కస్టమర్ కూడా మేము మా ప్రోడక్ట్ మీద మా కాన్ఫిడెన్స్ ఉంది, అందుకే మేము కూడా ధైర్యంగా చెప్పగలం 5 years వారంటీ అని చెప్పి చెప్పగలం. సరే ఆఫ్టర్ 5 years ఇప్పుడు మనకు వారంటీ అయిపోతుంది, తర్వాత ఏమైనా స్పేర్ పార్ట్స్ కానీ మిషనరీ రిపేర్ కూడా వస్తుంది కదా, దానికి సంబంధించి అంటే మేడం ఏఎంసీ తీసుకుంటాం మేడం. యాన్యువల్ మెయింటెనెన్స్, సంవత్సరానికి ఒకసారి మెయింటెనెన్స్ ఛార్జ్ ఉంటుంది. ఇది ఈ యాన్యువల్ మెయింటెనెన్స్ లో సంవత్సరానికి 3 విజిట్స్ చేస్తాం, అవసరం ఉండా లేకపోయినా కానీ. ఓకే, ఉన్నా లేకుండా మీరు వెళ్ళి విజిట్ చేస్తారు, సర్వీస్ చేస్తాం, క్లీన్ చేసి వస్తారు అనమాట. వాళ్ళు ఈ లోపల సర్వీస్ వస్తే ఎన్నిసార్లు వచ్చినా సర్వీస్ ఫ్రీగా చేస్తాం. 1 year కూడా దానికి మినిమం ఇంత ఛార్జ్ వస్తుంది చేస్తారు మేడం. లెంత్ దూరాన్ని బట్టి కూడా, వైజాగ్ లో ఉంటుంది దానికి ఒక ఛార్జ్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ కోసాగూడ దగ్గరలో ఉంది మనకి, దానికి ఒక ఛార్జ్ ఉంటుంది. అలా అనమాట. ఐటమ్స్ అన్ని ఫ్రీనే ఉంటుంది అదే రేట్ లో. చార్జెస్ డిస్టెన్స్ బట్టి చార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటాయి అంతే.
ఓకే, మీకైతే డీటెయిల్స్ గా చెప్పాను అనుకుంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మన హైదరాబాద్ లొకాలిటీలో ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఇక్కడికి వచ్చి విజిట్ చేసేయచ్చండి. వేరే స్టేట్ లో ఉండి కూడా మా వీడియోని చూస్తున్న వాళ్ళ కోసం సార్ నంబర్ కూడా ఇస్తాను కాబట్టి కాల్ చేసి కూడా మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డీటెయిల్ గా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా బయట ఉంది కాబట్టి అక్కడ వెళ్ళి చూద్దాం అసలు మిషనరీస్ ఏమేమి ఉంటాయి, ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయని చూపిస్తాను రండి. ప్రజెంట్ చెర్లపల్లిలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. దీనికి కెపాసిటీ ఎంత ఉంటుంది సార్? ఇది మాక్సిమం 100 టన్ వరకు వేసుకోవచ్చు మేడం మనం. 100 టన్. ఇది వచ్చేసి అంటే కెపాసిటీ అంటే మనకి మెయిన్ సైజుని బట్టే ప్రైస్ ఉంటుంది మనకి. కామన్ వచ్చేసి 3 మీటర్లో కామన్ ఉంటుంది వెలాడి పని అనేది. వీళ్ళు పొడవ వచ్చేసి మన అక్కడ కస్టమర్ సైజుని బట్టి సపోజ్ 16 టైర్ల బండి ఎక్కితేనే ఒక సైజు కావాల్సి వచ్చింది, అదే 18 టైర్లు ఒక బండి ఒక సైజు కావాల్సి వచ్చింది, అదే పెద్ద ట్రాలీలు అనుకోండి ఇంకా పెద్దది కావాల్సి వచ్చింది. వాళ్ళకి వాడే సైజు మనం పెద్ద పెంచుకుంటాం మేడం. దా సైజుని బట్టి మన ప్రైస్ మారిపోతా ఉంటుంది. ఇందులో మినిమం ఎంత ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్? స్టార్టింగ్ వచ్చేసి 7 lakhs కానీ స్టార్టింగ్ మేడం. 7 lakhs అంటే 18 lakhs దాకా. 7 to 18 lakhs వరకు. ఇప్పుడు 40 టన్ను, 60 టన్ను, 100 టన్ను, 120 టన్ను అంటే ప్లాట్ఫామ్ సైజుని బట్టి కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం వాళ్ళకి మనం ఇస్తుంటాం మేడం. వాళ్ళ డీలర్షిప్ ఎలా ఉంటుంది సార్? ఇది యాక్చువల్గా దీనికి డీలర్షిప్ కాదు మేడం, డైరెక్ట్ గా కస్టమర్ టు కంపెనీ అనమాట. కస్టమర్ టు కంపెనీ. ఎందుకంటే ఇది రెగ్యులర్ గా ప్రతి ఏరియాలో పెట్టేది కాదనమాట. కొన్ని మెయిన్ సిటీలోనే దీనికి ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఒక ఊరు వచ్చేసి 2-3 కంటే ఎక్కువ ఉండవు మనకి. డైరెక్ట్ కస్టమర్ టు కంపెనీ ద్వారానే మనం డీల్ చేస్తున్నాము. ఇప్పుడు ఎవరైతే మనం కొత్తగా ఫ్రాంచైజ్ ఇస్తాం అనుకుంటున్నామో ఫ్యూచర్ లో వాళ్ళ ద్వారా వెళ్దాం అనుకుంటున్నాం మనం. ఫ్యూచర్ లో వాళ్ళ ద్వారా మనం వాళ్ళకే డీలర్షిప్ లాగా ఇచ్చేసి వాళ్ళ ఏరియాలో ఆటో వస్తే వాళ్ళ ద్వారానే మనం సర్వీస్ గానీ సేల్స్ గానీ వాళ్ళ ద్వారా చేద్దాం ఉద్దేశంతో ఉన్నాం ఫస్ట్ మెయిన్ అది. అంటే ఇప్పుడు ఎవరైనా ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ఇచ్చిన తర్వాత కస్టమర్. అవును మేడం, ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం రెడీ చేసి పెడతాం అనమాట. ఎందుకంటే వాళ్ళకి డిఫరెంట్ ఏ మోడల్ వచ్చిందో ఆటో మనకి ఐడియా లేదు మనకి. వాళ్ళ ఆర్డర్ బట్టి మనం మ్యానుఫ్యాక్చరింగ్. అక్కడ ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్న ఒకటి అయితే ఉంది, అక్కడ చూద్దాం ఒకసారి వెయింగ్ మిషన్ ఎలా ఇస్తారు. ఇక్కడ మిషనరీస్ మనకి ఇంట్లో యూజ్ చేసుకున్న మిషనరీస్ నుండి స్టార్ట్ అయిపోయి బిజినెస్ పర్పస్, వెజిటబుల్ బిజినెస్ కానీ అండ్ కమర్షియల్ బేస్డ్ షాప్స్ కి పర్పస్ అండ్ వెహికల్ మిషనరీస్ అన్ని ఉంటాయి. ప్రజెంట్ అయితే ఇక్కడ కొన్ని మిషనరీస్ డిస్ప్లే లో ఉన్నాయి. ఈ వీటి వర్కింగ్ ఎలా ఉంటుంది అండ్ స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది, మనం ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎంత బడ్జెట్ పెట్టాలి అని తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే మేడం, ఫస్ట్ ఈ మిషనరీ దేనికి యూజ్ చేస్తారు? ఎక్కువ చూస్తే చిన్న సైజ్ ఉంది కదా, బిజినెస్ పర్పస్ మనకి కమర్షియల్ బేస్డ్ ఎక్కువ యూజ్ చేయలేం కదా, ఇంట్లో పర్పస్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. మరి దీని వర్కింగ్ ఎలా ఉంటుంది, స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది? ఇది చాలా బాగుంటుంది మేడం. ఇది కిచెన్ స్కేల్ అంటారు మాక్సిమం దీనైతే. ఓకే, ఇప్పుడు ఉమెన్స్ అందరూ మన కూరగాయలు వెజిటేబుల్స్ పర్చేస్ చేయడానికి అక్కడ ఎలాంటిది తిరగకుండా వాళ్ళ ఇంట్లో కిచెన్ స్కేల్ ఇది యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. కిచెన్ స్కేల్ చాలా లీస్ట్ ప్రైస్ ఉంటుంది, చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది ఇది. ఎందుకంటే ఓన్లీ కిచెన్ పర్పస్ గా దీన్ని మనము ప్రిపేర్ చేయాల్సి వచ్చింది. ఇది జస్ట్ దీని ప్రైస్ వచ్చేసి 2000 ఉంటుంది. జస్ట్ 2000 రూపీస్. స్టార్టింగ్ మిషనరీ వర్కింగ్ ఎలా ఉంటుందో చూద్దామండి. దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయంట. మనకి పవర్ ఉన్నప్పుడు వైరింగ్ తో యూజ్ చేయొచ్చు, వితౌట్ పవర్ బ్యాటరీతో కూడా యూజ్ అవుతుంది. మరి దీని ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు. దీనికి స్విచ్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది మేడం. ఓకే, కింద ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుందండి. ఇక్కడ బ్యాటరీతో కూడా యూజ్ చేయొచ్చు అనమాట, అండ్ మనం పవర్ తో కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఒకవేళ పవర్ లేని సిచ్యువేషన్ ఉంటే నైట్ డైలీ నైట్ 2.5 hours ఛార్జింగ్ పెడితే మనం డే అంతా వర్క్ అవుతుంది అనమాట. మంచి పవర్ సేవింగ్ ఆప్షన్ ఉంటుంది దీంట్లో. అండ్ ఒకసారి చూద్దాము దీంట్లో మినిమం ఎంత వెయిట్ చేయొచ్చు. మినిమం మేడం ఇది 5 grams నుంచి కూడా చూడొచ్చు. 5 grams to 10 kgs వరకు కూడా ఈ మిషన్ అనేది యూజ్ అవుతుందండి. మనకి ఇంట్లోకే కాకుండా చిన్న చిన్న బిజినెస్ కూడా చేస్తుంటారు కదా, వాళ్ళకి కూడా ఈ మిషనరీస్ అనేది బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇది వచ్చేసి మనకి రీసెల్లింగ్ పర్పస్ అండి. న్యూగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు, ఆల్రెడీ బిజినెస్ చేస్తూ సెకండరీ బిజినెస్ మంచి తక్కువ బడ్జెట్ లో పెట్టాలనుకున్న వాళ్ళకైతే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో 0% ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, జస్ట్ 1 lakh రూపీ తోని. నెక్స్ట్ మిషనరీ కూడా చూద్దాం ఇప్పుడు. మేడం ఇది నెక్స్ట్ ఇది ఫిష్ మోడల్ అంటారు మేడం. దీన్ని ఫిష్ మోడల్ అంటారు. ఇది జస్ట్ మనం క్యారీ చేసుకోవచ్చు. ఇది కూడా జస్ట్ మెయిన్ ఏంటంటే ఆనియన్స్ మన ఆటోస్ లలో వాళ్ళు బిజినెస్ ఆటో స్టాండ్స్ లలో మన అలాంటి వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. సైజ్ చాలా చిన్నగా ఉంటుంది, ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. బట్ ఇది వెయిట్ వచ్చేసి 100 kgs వరకు చూసుకోవచ్చు మనం. మిషనరీ చూస్తే చిన్న ఉంది, 100 kgs వరకు వెయిట్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ మన మ్యానుఫ్యాక్చరింగ్ లో దీన్ని యూజ్ చేశారు దీన్ని. ఇది క్యారీ చేయడానికి ఈజీ ఉంటుంది. సేమ్ ఇది కూడా ఒక 2 hours ఛార్జింగ్ పెట్టుకున్నామంటే మనకు అండ్ వైరింగ్ అండ్ పవర్ తోటి పవర్ తో బ్యాటరీ తోటి కూడా రన్ చేసుకోవచ్చు. వీళ్ళు ఒక 2 hours ఛార్జ్ చేసుకుంటే
ఒక 24 hours వరకు దీన్ని యూజ్ చేసుకోవచ్చు వితౌట్ పవర్ తోటి. దీని ప్రైస్ ఎలా ఉంటుంది? దీని ప్రైస్ వచ్చి 2500. 2500 ఓన్లీ. 2500. కానీ వెయిట్ మాత్రం మనం 100 kgs వరకు కూడా వెయిట్ చేయొచ్చు. చాలా స్మాల్ స్కేల్ అన్నమాట, అది సైజెస్ బట్టి. ఇది కూడా ఇంకో దాంట్లోనే ఇది ఇంకొక సైజ్ మేడం. ఇది ఇప్పుడు ఆనియన్స్ కి వెజిటేబుల్స్ కంటే దీన్ని యూజ్ చేసుకుంటారు. దానికన్నా కొంచెం రైస్ బ్యాగ్స్ కోసము, ఈ మన కిరాణం షాప్స్ లలో వాళ్ళకు రైస్ బ్యాగ్స్ లేకుంటే ఆనియన్స్ పెద్ద పెద్ద బ్యాగ్స్ వస్తాయి కదా, దాంట్లో ఇది ప్యాన్ సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది, అది కొంచెం చిన్నగా ఉంటుంది, ఇది కొంచెం సైజ్ పెద్దగా వస్తుంది. ఇది కూడా మనకు 120 kgs వరకు చూసుకోవచ్చు. ఇది మేడం ఇది 30 kg కెపాసిటీ మేడం. ఇది ఓన్లీ పర్పస్ ఓన్లీ షాప్స్ వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. కిరాణా షాప్స్, జనరల్ స్టోర్స్ వాళ్ళకి. ఎందుకంటే దీన్ని మనం ఎక్కువ క్యారీ చేయలేము. దీన్ని ఈ విధంగా పోలు డిస్ప్లే మనం కస్టమర్ కోసం అని డిస్ప్లే ఇలా యూజ్ చేస్తాం అనమాట దీన్ని. ఇది ఓన్లీ ఒక 1 ప్లేస్ లో పెట్టుకొని మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. ఇవన్నీ అంటే ఏంటంటే మనం హ్యాండ్ దీనికి. దీనికి కూడా ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది, బ్యాటరీ ఉంది, దీనికి కూడా బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ పర్పస్ కూడా మనం వాడుకోవచ్చు. ఈ డిస్ప్లే మనకు ఉంటుంది. ఈ డిస్ప్లే అనేది కస్టమర్ చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది 30 kg వరకు మనం దీన్ని వెయిట్ చూసుకోవచ్చు. దీని ప్రైస్ ఎంత? దీని ప్రైస్ వచ్చేసి 2500 మేడం. 2500. ఇది కూడా సేమ్ ప్రైస్, సేమ్ కానీ 30 kgs వరకు మనం దీన్ని యూజ్ చేస్తాం. 30 kg మేడం. ఇది దీని సైజ్ వచ్చేసి 350 మేడం. ఇది 350 by 350. ఇది కూడా ఫిష్ మోడల్. దీనికి ఒకటి సపోర్ట్ గా ఒకటి గ్రిల్ కూడా వస్తుంది మనకు. ఇది కూడా సేమ్ అది, కానీ ఇది కూడా మన రైస్ బ్యాగ్స్ షాప్స్ లకి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. తర్వాత మన మిల్క్ వాళ్ళకు కూడా ఉంటుంది కదా, దాని డైరీ మిల్క్ వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంటుంది. దీనికి వచ్చేసి ఆన్ ఆఫ్ స్విచ్ ఇక్కడ సైడ్ లో ఇస్తారు మేడం. దీన్ని మనము దీన్ని జీరోస్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ పుష్ బటన్ యూజ్ చేసుకోవచ్చు. సైడ్ లో ఉంటుంది దీని ఆన్ ఆఫ్ స్విచ్. తర్వాత ఏదైనా వెయిట్ వేరియేషన్ ఉన్నా కూడా మనం దీన్ని పుష్ బటన్ యూజ్ చేసుకొని మనం ఈ యొక్క వెయిట్ ని జీరో చేసుకోవచ్చు, దాని యొక్క వెయిట్ చూపించుకోకుండా. దీని ప్రైస్ ఎంత ఉంటుంది? దీని ప్రైస్ వచ్చేసి 2600. 2600. జస్ట్ 100 రూపీస్ వేరియంట్ అండి. 100 రూపీస్ డిఫరెన్స్ తోనే మనకి ఇక్కడ ఉన్న మిషనరీస్ అన్ని అనమాట. 2000 రూపీస్ నుండి స్టార్ట్ అయిపోయి జస్ట్ 2600 రూపీస్ లోపే ఇంత పెద్ద మిషనరీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ కూడా లేనంత బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి బిజినెస్ ఆపర్చునిటీని అయితే ఇస్తున్నారండి. టెక్వన్ టెక్నాలజీస్ వాళ్ళైతే ఇప్పుడు వీళ్ళ యూనిట్ వచ్చేసి చెర్లపల్లిలో ఉంటుంది. కుషాయిగూడలో 2 బ్రాంచెస్ అయితే ఉన్నాయండి. మీరు నియర్ బై ఉన్న వాళ్ళైతే ఇక్కడ మీకు ఏది కంఫర్టబుల్ గా ఉంటే ఒకసారి వాన్స్ వెళ్ళి వీళ్ళ యూనిట్ ని అయితే చూడండి. ఎందుకంటే మేము చెప్పిన దానికన్నా మీరు వచ్చి చూస్తే డైరెక్ట్ గా మీకు అర్థమైపోతుంది అనమాట. ఏదో జస్ట్ ప్రమోషన్ కోసం చేసి వెళ్ళామన్నట్లు కాదండి. మీకు 100% జెన్యూన్ గా ఉండే మీకు లాభాలు తెచ్చిపెట్టే బిజినెస్ అయితే మేము మీకు అందిస్తున్నాం. ఈ ఆపర్చునిటీని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఇవే కాకుండా మనకి వెహికల్ కి సంబంధించిన వే బ్రిడ్జ్ మిషన్స్ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కాబట్టి అవి కూడా ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ వేయింగ్ మిషన్స్ ఎలా ఉన్నాయి కూడా నెక్స్ట్ చూద్దాం రండి. ఓకే సార్, ఫస్ట్ మనం ఒక ఐటమ్ ని ప్రిపేర్ చేసే ముందు స్టార్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? స్టార్టింగ్ మనకి ఇలా వచ్చింది మేడం. ఇది మేము ఏంటంటే గుజరాత్ గానీ ముంబై గానీ అలా పర్చేజ్ చేస్తాము. ఒకసారి బల్క్ లో పర్చేజ్ చేస్తాం మనం. దీంట్లో రకాలు ఉంటాయి మనకి. ఒకటి 0.8 అని, తర్వాత 2 mm థిక్నెస్ అని. మనకి ఏ మిషన్ కి ఏది కావాలో ఆ థిక్నెస్ మనం నెక్స్ట్ ఇక్కడ కటింగ్ అనేది అక్కడ అవుతుంది. అక్కడ ఫస్ట్ మనకి ఏ సైజ్ కావాలన్నా డిజైన్ మొత్తం కూడా అక్కడ ఇస్తాం మనం మేడం. ఆ మిషనరీలో సైజుల ప్రకారం కూడా మనకి డిజైన్ కట్ చేసి ఇచ్చేది మనకి. అది ఓకే చూద్దాం. తర్వాత మనం ఇక్కడ డిజైన్ ఇస్తాం మేడం. మనం ఏదైతే డిజైన్ కావాలో ఏ సైజ్ కావాలన్నా ఆ డిజైన్ ప్రకారం ఇలా డిజైన్ ఇచ్చామనుకో. మనం డిజైన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఇక్కడ స్టార్ట్ చేసుకుంటే మనకి ఆ డిజైన్ ప్రకారం అది మనకి అలా వర్క్ చేసి కట్ చేస్తా ఉంటుంది అనమాట. అది 2 mm థిక్నెస్ గానీ 4 mm గానీ ఎంత కట్ చేస్తూ ఉంటారు మనకి. ఓకే, ఇది కటింగ్ అవుతుంది. కటింగ్ తర్వాత ప్రాసెసింగ్ అలా కటింగ్ తర్వాత మన నెక్స్ట్ మనకి బెండింగ్ వెళ్ళింది మేడం. మనకి ఇక్కడ ఇలా అన్ని బెండ్ చేస్తాం. ఇక్కడ మనం అంతా కూడా మనకి ఇలా ప్లెయిన్ గా కట్ చేసింది కదా. తర్వాత మనకి ఏ సైజ్ కావాలన్నా కానీ ఇలా బెండ్ దీని ద్వారా ఇక్కడ బెండ్ చేసుకుంటాం మేడం. ఈ మిషనరీలో మొత్తం మా దగ్గర 100% వేయింగ్ మిషన్ అనేది మొత్తం మా దగ్గరే. టోటల్ ఇంకా మీరు బయటికి పంపించారు. టాప్ టు బాటమ్ 100% మా దగ్గరే మ్యానుఫ్యాక్చర్ అనమాట. ఏ సైజ్ కావాలన్నా సైజ్ ఇక్కడ మనం బెండ్ చేసుకుంటాము. ఈ ఎస్ఎస్ దీనికైతే బఫింగ్ చేస్తాం. ఓకే, బఫింగ్ అంటారు అనమాట. స్టీల్ ఇది. అది ఎంఎస్ అనుకో మరి ఇలా వచ్చింది. దీని ఏం చేస్తామంటే పౌడర్ కోటింగ్ చేస్తాం. పౌడర్ కోటింగ్ ఇది ఎస్ఎస్ వచ్చేసి బఫింగ్ చేస్తాం. ఇదేమో అది స్టీల్. ఇది వచ్చేసి ఎంఎస్ ఐరన్. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అది లాంగ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది అనమాట. దీనికి ఏంటంటే పౌడర్ కోటింగ్ చేయాలి మనం. పౌడర్ కోటింగ్ మా దగ్గర ఉంది మేడం.
చికెన్ షాప్ లో యూజ్ చేస్తాం కదా ఆ మిషనరీ కూడా ఇక్కడ ఉంటుందండి. దీని ప్రాసెసింగ్ ఎట్లా ఉంటది సార్ ఏంటి? ఇది యాక్చువల్ గా చికెన్ డ్రెస్సింగ్ మిషన్ అంటామండి, ఫెదర్ క్లీనింగ్ అంటారు. అంటే దీంట్లో మనం ఒక 4 కోళ్ళు వేసామంటే ఆ ఈకల మొత్తం క్లీన్ చేసేసి బయట పంపించింది, ఇలా బయట పంపించింది అనమాట. ఇది కూడా మన దగ్గర 100% మ్యానుఫాక్చరింగ్ అయింది మేడం. దీంట్లో 2 రకాలు ఉన్నాయి అనమాట, ఒక 5 బర్డ్స్ అని 10 బర్డ్స్ అని 2 రకాలు ఉంటాయి మన దీంట్లో మనకి. ఇందులో ఇప్పుడు ఇది ఎన్ని బర్డ్స్? ఇది 10 బర్డ్స్ మేడం. ఇది 10 బర్డ్స్. దాంట్లో కూడా మళ్ళీ ప్రైస్ తేడా ఉంటుంది మేడం. ఒక మోటార్ ఉంటుంది దీంట్లో, దాంట్లో 1 HP మోటార్ అని 2 HP మోటార్ అని 1/2 HP మోటార్ ఉంటుంది. దాని ప్రకారం కూడా మాకు ప్రైస్ ఉంటుంది. ఇది కూడా 2 రాష్ట్రాల్లో ప్రతి చికెన్ షాప్ లో కంపల్సరీ నీడు. ఇప్పుడు ఎట్లా కిరాణా షాప్ ఎట్టు ఉందో చికెన్ షాప్ అంతే ఉంది, ప్రతి చోట అంతే ఉంది అనమాట. ఇంకోళ్ళు మా ప్లస్ ఏంటంటే మేడం, మీ డ్రెస్సింగ్ మిషన్ తో పాటు ఒక కాటా ఫ్రీగా ఇస్తున్నాం. స్పెషల్ ప్రతి కస్టమర్ కి చికెన్ షాప్ ఓపెన్ చేస్తున్నానంటే ఈ డ్రెస్సింగ్ మిషన్ కావాలా, ప్లస్ కాటా వేయింగ్ మిషన్ కూడా కావాలా. ఇది కొనాలనుకోండి అది గిఫ్ట్ గా వేయింగ్ స్కేల్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం మేడం. దీని ప్రైస్ ఎంత ఉంటుంది? దీంట్లో వచ్చేసి 30,000 మేడం. ఇది 30,000. ఇది 10 బార్స్. అది 5 బార్స్ అనుకోండి మేడం, 25,000 ఉంది. దీంట్లో 2 రకాలు ఉన్నాయి మేడం. ఇది వచ్చేసి పైన మోటార్ అంటారు దీన్ని. మోటార్ వచ్చేసి పైన ఒకటి ఉంటుంది, కింద ఒకటి ఉంటుంది అనమాట. దీనికి కింద ఒకదానికి కింద మోటార్ ఉంటుంది, ఇదంతా ఉండదు. దాని కింద మోటార్ దానికి కొంచెం ప్రైస్ డౌన్ అయ్యింది. అయితే దాంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే వాటర్ పడుతుంది కింద. వాటర్ పడ్డప్పుడు మోటార్ ప్రాబ్లం వస్తుంటది. దీనికి ఏంటంటే మోటార్ పైన ఉంటుంది కాబట్టి అదేంటంటే కంపల్సరీ కోల్డ్ క్లీన్ చేసేటప్పుడు కంపల్సరీ వాటర్ వేయాలి. వాటర్ అయిపోతే క్లీన్ కాదు. ఆ వాటర్ డ్రాప్స్ కొన్ని పెట్టి మోటార్ లైఫ్ తగ్గిపోతుంది. 1 year 6 నెలలోనే మోటార్ పడిపోతుంది. అందుకని ఎక్కువ కస్టమర్లు దీన్నే యూజ్ చేస్తారు. మనకి ఎవరైతే మనం చెప్పాం ఫ్రాంచైజ్ ఇస్తా అని చెప్పాం మేడం, ఫ్రాంచైజ్ వాళ్ళకి షాప్ వాళ్ళు ఎవరైనా నియర్ బై ఉండొచ్చి మాకు సార్ వాళ్ళు డైరెక్ట్ వచ్చినా గానీ మేము ప్రొవైడ్ చేస్తాం. అట్లా కూడా సింగిల్ మిషన్ కావాలంటే షాప్ వాళ్ళకి కూడా డైరెక్ట్ మీరు ఇవ్వడం సేమ్ ప్రైస్. అండ్ ఫ్రాంచైజ్ ఇచ్చే వాళ్ళ ప్రైస్ కి ఇస్తారా లేకపోతే ఏదైనా డిఫరెంట్ ప్రైస్? కొంచెం డిఫరెన్స్ ఉంటుంది మేడం, కొంచెం డిఫరెన్స్. ఎందుకంటే సర్వీస్ మనమే చేయాలి. అది దీంట్లో సర్వీస్ ఏముండదు, ఓన్లీ మోటార్ ఒకటే సర్వీస్ ఉంటుంది. ఇవన్నీ కూడా మెకానికల్ అనమాట, బేరింగ్ అవే ఉంటాయి. మినిమం 15 years లైఫ్ ఉంటుంది. తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీరే చూసుకుంటారు సర్వీస్ కూడా. ఓకే అండి, బిజినెస్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అండ్ ప్రైజెస్ ఎలా ఉంటాయి, బిజినెస్ ఆపర్చునిటీ, డీలర్షిప్, ఫ్రాంచైజ్ గానీ అన్ని డీటెయిల్స్ అయితే మీకు బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేశానండి. వీటికి సంబంధించి ఇంకేమైనా మీకు డీటెయిల్స్ కావాలి అంటే సార్ నెంబర్ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది కాబట్టి వన్స్ కాల్ చేసేయండి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనం ఏ ఫ్రాంచైజ్ కైనా కూడా మినిమం 2-3 lakhs అయితే కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. 0% ఇన్వెస్ట్మెంట్స్ తోటి మీకు బైబ్యాక్ ప్రొడక్ట్స్ ఇస్తూ జస్ట్ 1 lakh నుండే బిజినెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా ఏ మారుమూల గ్రామంలో ఉన్నా కూడా వీళ్ళు డీలర్షిప్ ఫ్రాంచైజ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు న్యూగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళైనా, ఆల్రెడీ బిజినెస్ చేస్తూ సెకండరీ బిజినెస్ చిన్నగా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆపర్చునిటీ అండి. ఎలాంటి లాస్ లేకుండా మంచి ప్రాఫిట్స్, తక్కువ పెట్టుబడితే ఎక్కువ లాభాలు పొందాలనుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆపర్చునిటీ అండి. మీకు ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ బిజినెస్ వెంటనే స్టార్ట్ చేసేయండి. ఇదండి ఇవాల్టి మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.